హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యువర్ ఛానల్. నేను మీ చార్మి. ఇప్పుడు ఏపీకి సంబంధించి నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో అయితే చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అటు రాజకీయ పరంగా ఏవేవైతే గత ప్రభుత్వం కొన్ని తప్పులు చేసిందో వాటికి సంబంధించి ఒక చిన్న వీడియో అయితే చూద్దాం, దాని తర్వాత మాట్లాడదాము. అధికారం ఇచ్చింది ప్రతీకారం తీర్చుకోవడానికి కాదు. మళ్ళీ చెప్తున్నా, ఎమ్మెల్యేల అవుతాను మనకు అనిపిస్తుంది. ఇన్ని రోజులు వారు వేధించారు, నా కార్యకర్తలు ఆనందంగా ఉంటారు, నేను కూడా వేధిస్తే నా కార్యకర్తలు తృప్తి పడతారనుకుంటారు. కానీ అది మాత్రం చేయొద్దండి. మనకు అధికారం ఇచ్చింది ప్రజలకు సేవ చేయడానికి, తప్పులు చేసిన వారిని శిక్షించడానికి. శిక్షించే బాధ్యత ప్రభుత్వాన్ని, సేవ చేసే అవకాశం బాధ్యత మీదుగా తీసుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఎక్కడా దీన్ని ఉపయోగించిన ఒకవేళ మానవాళ్ళు తప్పు చేసినా ఏమనుకోవద్దని మొన్నటి పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా లేదు పార్టీ మీటింగ్ చెప్పారు. ఇక్కడ కూడా మనవాడు చెప్పారు. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఆన్ రికార్డ్, ఒకవేళ అలాంటి తప్పు జరిగితే నేను చేసినా మొదట నా మీద యాక్షన్ తీసుకోమని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అది ఆయన యొక్క సిన్సియరిటీ. కాబట్టి మన మీద ఈరోజు అపోజిషన్ లేదు కాబట్టి మనం ఏదో మాట్లాడుకుంటే ఎవరు రీడ్ చేయాలనుకుంటున్నాం. కానీ మనం చేసే ప్రతి పని 5 కోట్ల మంది అనుక్షణం నిరీక్షణ చేస్తున్నారు, వాచ్ చేస్తున్నారు. నేనేం మాట్లాడుతున్నాను, మీరేం మాట్లాడుతున్నారు, నా బాడీ లాంగ్వేజ్ ఎట్టుంది, అన్ని కూడా ప్రజలు వాచ్ చేస్తారు. ఓకే, అయితే ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గత ప్రభుత్వంలో ఏవేవైతే అంటే పక్కన వాళ్ళపైన కేసులు పెట్టడమే కానివ్వండి, ఏ పనినైనా కూడా అటు కక్ష సాధింపులు చేసుకోవడానికి, కుట్రలు పన్నడానికి దీనికే సరిపోయింది. కానీ సంక్షేమానికి సంబంధించి అలాగే ప్రజలకు మేలు చేయడానికి మాత్రం ఏ ఒక్క పథకం కూడా ముందుకు రాలేదు. అటు అభివృద్ధి ఏమీ జరగలేదు. అలాగే అమరావతి అనే 3 క్యాపిటల్లను అది కూడా ఏం రాలేదు. కాబట్టి ఇప్పుడు అటు జనాల గురించి ఆలోచించి నా కార్యకర్త ఇప్పుడు వెళ్ళి ఆయన పైన నేను పగ తీర్చుకుంటే అయిపోతుంది అనే విధంగా కాకుండా ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఎప్పుడూ కూడా అటు వాళ్ళపైన పగ తీర్చుకోవడానికి మాత్రం అసలు ఆలోచించకండి. ఎందుకంటే మనం వచ్చింది జనాల కోసం, జనాలకు సేవ చేద్దాం. అలాగే మొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆయన కూడా అదే చెప్పుకొచ్చారు. ఆయన ఏమంటున్నారు అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఆయనకి సంబంధించి మెయిన్ ఏంటి అంటే ఇటు మొన్న ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా ఆఖరికి తప్పు నేను చేసినా సరే నాకు కూడా శిక్ష పడాలి, అది నా కార్యకర్తలు చేసినా సరే, జన సైనికులు చేసినా సరే, ఎవరు చేసినా కూడా శిక్ష ఖచ్చితంగా పడాలి అంటూ ఆయన చెప్పుకొచ్చారు. మరి ఇలా ఉండాలి. కానీ ఆ పార్టీ వాళ్ళకి నేను ఈ మాట అన్నాను, నేను ఈ మాట అంటాను, ఎదురు తిరుగుతాను అనేది కాకుండా 5 కోట్ల మంది జనాలు మనల్ని చూస్తున్నారు అనే ఉద్దేశం మైండ్లో పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, మనం ఎలా ఉన్నాము ఏంటి అనేది ఖచ్చితంగా జనాలు చూస్తారు. కాబట్టి మనం కాన్షియస్గా ఉండాలి అంటూ చంద్రబాబు నాయుడు చెప్పుకొస్తారు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటనేది కమెంట్ చేయండి.